అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం బ్రోసో విజయవాడ నుంచి. యాక్చువల్గా మనకి మినేచర్లో చాలా కొత్త కలెక్షన్స్ అయితే వచ్చినాయి. అవన్నీ కూడా చూపిస్తానండి. అలాగే వాటి గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి నిత్య పూజకి, నిత్య ఆరాధనకి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇంకా మన ప్రొడక్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటగా మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మనకి 3.5 నుంచి 4 ఇంచెస్లో వస్తున్న పంచముఖి హనుమాన్ అన్నమాట. సో పంచముఖి హనుమాన్ కూడా మనకి వచ్చేటప్పటికి మీకు 3D ఎంబోజింగ్ ఫినిషింగ్తో వస్తున్నారు. అలాగే కింద వచ్చేటప్పటికి ఒక రౌండ్ పీఠం వచ్చి ఆ పీఠం చుట్టూతా కూడా వర్క్ అనేది మీకు క్లియర్ డిజైనింగ్ వర్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే స్వామివారి ఒక పాదాల దగ్గర నుంచి శరీర ఆకృతి వరకు చాలా అందంగా ఉంటుంది. అలాగే ఆయన ముఖం కానీ, ఆయన గెడ్డం కానీ, ఆయన మూతి కానీ, అలాగే పంచముఖాలు, 5 ముఖాలు, ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. చక్కగా మనం ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవడానికి, లేదంటే ఇంటి ముందు హాల్లో టీపాయ్ మీద చిన్నగా పెట్టుకోవడానికి, ఆఫీసులో పెట్టుకోవడానికి, షాప్స్లో పెట్టుకోవడానికి అనువైన విగ్రహం అనమాట. అలాగే మనకి నిత్య పూజకు కూడా చాలా బాగుంటుంది. సో ఇదొక కలెక్షన్. మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి శివ కుటుంబం. యాక్చువల్గా శివ పరివార్లో చాలా మోడల్స్ చూశారు కదా. సో ఇందులో మోడల్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చిన్న పిల్లోడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ గణపతి రూపం పెద్దగా ఉంది. అంటే ఇక్కడ అగ్రజుడు రూపంలో ఉన్నాడు. ఇక్కడ కుమారస్వామి వచ్చేటప్పటికి చిన్న బాలుడు రూపంలో ఉన్నాడు అనమాట. అలాగే ఇక్కడ మీకు కొన్ని విగ్రహాల్లో పార్వతీ పరమేశ్వరుల పైనుండి గణపతి, సుబ్రహ్మణ్య ఇద్దరు 2 దిక్కులుగా ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, గణపతి పరమేశ్వరుడు, పార్వతీదేవి ముగ్గురు వరుసగా వచ్చి ఇక్కడ అమ్మవారి ఒళ్ళో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు అనమాట. సో రాయి మీద కూర్చున్నట్టు ఉంటారు. చాలా డీటెయిలింగ్ గా ఉంటుంది. సో కార్వింగ్ కూడా చాలా డీప్ కార్వింగ్ వస్తుంది అనమాట. ఇది కూడా 3D ఎంబోజింగ్ ప్యాటర్న్ తో వస్తుంది. సో శివ పరివార్లో మనకి 3.5 ఇంచెస్ లో ఇదొక కలెక్షన్. సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి సేమ్ అదే మెటల్, అదే కార్వింగ్ లో మీకు కరెక్ట్ గా 2.5 ఇంచెస్ లో వస్తున్న మురుగన్ అనమాట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చాలా అందంగా ఉంటారు. అలంకారం అయితే ఫుల్ అలంకారం వర్క్ అయితే ఇక్కడ ఎక్కువ ఉంది. అలాగే ఇక్కడ మీరు సైడ్ నుంచి చూస్తూ ఉంటే నెమలి కూడా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి నెమలి కూడా. సో స్వామివారు ఒక కిరీటం కానీ, ఆ నగల అలంకరణ, వస్త్ర అలంకరణ, కేశ అలంకరణ, అలాగే కింద వచ్చేటప్పటికి పద్మము విచ్చుకుని దాని మీద నుంచున్నట్టు ఉంటారు చక్కగా పద్మం మీద. సో చాలా స్పెషల్గా ఉంటుంది. నిత్య ఉపాసనకి అయితే చాలా అనువైన విగ్రహం. ఎందుకంటే అందరూ అంగుష్టంలో అడుగుతున్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంగుష్టంలో వచ్చిన రాజలంకారంతో, అంటే అలంకారం పూర్తిగా ఉన్న విగ్రహం. ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి అభయాంజనేయ స్వామి అనమాట. అయితే ఇక్కడ పీట మీద కూర్చున్నట్టు ఉంటాయి. ఇక్కడ పీట మీద కూర్చున్న విగ్రహం ఇది. ఇక్కడ చూడండి స్వామివారు పీట మీద కూర్చున్నారు. ఆ పీట ఒక డిజైన్స్ కానీ, ఆ పీట కోళ్ళు కానీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే స్వామివారు ఆయన కూర్చున్న విధానం, స్వామివారు అభయహస్తం, గద పట్టుకున్న విధానం, కిరీట అలంకరణ, ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇది వచ్చేటప్పటికి మనకి 2.5 ఇంచెస్ లో వస్తుంది. సో ఇందులోనే మీకు ఇంకో సైజు ఉందన్నమాట. అది వచ్చేటప్పటికి 1.5 ఇంచెస్ లో వస్తుంది. ఒకసారి అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఇది 2.5 ఇంచెస్, ఇది 1.5 ఇంచెస్ అనమాట. సో అభయాంజనేయ స్వామి కూర్చున్న విగ్రహం మనకి 2 సైజుల్లో అయితే అవైలబుల్ ఉంది. 2 కూడా ఒక అంగుళం తేడా వచ్చినా కూడా, ఒకటి పెద్దదైనా చిన్నదైనా కూడా 2 ఈక్వల్ కార్వింగ్ తోనే వస్తున్నాయి, ఫినిషింగ్ తో వస్తున్నాయి. సో ఇది కూడా మీకు 3D ఎంబోజింగ్ తో వస్తుంది. సో ఇదొక కలెక్షన్. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి మనకి 2.5 అంగుళాల్లో కామాక్షి అమ్మవారు అనమాట. సో కంచి కామాక్షి అమ్మవారు. అలాగే ఇక్కడ మీరు చూస్తూ ఉంటే పూర్తిగా ఒకటే విగ్రహం అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి ఇదేదో చీర అలంకరణ అనుకుంటారు. కాదు, ఇది వచ్చేటప్పటికి మనకి కుచ్చుళ్ళలాగా వస్తున్న ఒక పీఠం అనమాట. ఆ పీఠం మీద అమ్మవారు కూర్చుని ఉంటారు. మనకి ఇక్కడ చూడొచ్చు అమ్మవారు ఇంతే ఉన్నారు. అలాగే ఇక్కడ అమ్మవారు పద్మాసనం ఉన్నారు. అమ్మవారి పాదాలు కూడా మీకు క్లియర్ కనిపిస్తున్నాయి. సో అమ్మవారి ఆకృతి వచ్చేటప్పటికి ఇంతే ఉన్నారు. కానీ కింద వచ్చేటప్పటికి కుచ్చుళ్ళ మాదిరిగా మీకు ఏంటంటే ఒక పీఠం లాగా వచ్చిందనమాట. అలాగే చక్కగా నెలవంక, అమ్మవారి చేతుల్లో చెరుకు గడ, అలాగే చిలక, ఇవన్నీ కూడా మీకు క్లియర్ డీటెయిలింగ్ ఉంటాయి. ఇది 2.5 ఇంచెస్ లో వస్తుంది. సో నిత్య కుంకుమ పూజ చేసుకోవడానికి, అలాగే నిత్య పూజకి అనమాట. అలాగే ఇందులో ఇంకో చిన్న సైజు ఉంది. కరెక్ట్గా మనకి ఒక అంగుళం బావు సైజ్ వస్తుంది అనమాట. సో ఇందులో ఈ మినేచర్ సైజ్ అంటారు.
డీటెయిలింగ్లో రెండు కూడా ఎక్కడ అది పెద్దది ఇది చిన్నదని చెప్పి మళ్ళీ చెప్తున్నాను, డీటెయిలింగ్లో ఎక్కడ ఏది మిస్ అయితే అవ్వదు, సేమ్ డీటెయిలింగ్లో వస్తున్నాయి. సో నిత్య కుంకుమార్చనకి చక్కగా నిత్య ఆరాధనకి కంచి కామాక్షి అమ్మవారి శక్తిపీఠమైన కంచి కామాక్షి అమ్మవారి ఒక విగ్రహాలు అనమాట. సో ఇది కూడా 3D ఎంబోజింగ్తో వస్తుంది. ఇదొక కలెక్షన్. నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి 2 అంగుళాల్లో వస్తున్న బాబా విగ్రహం. బాబా చక్కగా మనకి బాబా వారు చక్కగా ఒక పీట మీద కూర్చున్నట్టు ఉంటారు. అలాగే ఆయన వేసుకున్న పైజమా ఇవన్నీ కూడా మీకు చాలా క్లారిటీ డీటెయిలింగ్ ఉంటాయి. అలాగే ఆయన ఒక పాదాలు చూడండి, ఆ డీటెయిలింగ్ మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. బాబా వారి పాదాలు కానీ, ఆయన ఇంకో పాదాన్ని చేత్తో పట్టుకున్న విధానం, అలాగే ఆయన ఒక ముఖము చిరుమందహాసంతో నవ్వుతున్నట్టు ఉంటారు. సో చాలా చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మనకి 2.5 అంగుళాల్లో వస్తుందన్నమాట. 2.5 అంగుళాల్లో. ఇందులోనే కొంచెం పెద్ద సైజు ఉంది, అది వచ్చేటప్పటికి మనకి ఒక పావు అంగుళమే పెరుగుతుంది, ఎక్కువ కాదు. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఈ పావు అంగుళంలో మీకు ఇక్కడ వెడల్పు వస్తుంది, ఇక్కడ సన్నం వస్తుంది. అది డిఫరెన్సెస్. అక్కడ పెరుగుతుంది, అలాగే కొంచెం హైట్లో కూడా పెరుగుతుంది. కానీ డిజైన్ మాత్రం రెండు ఒకే రకమైన ప్యాటర్న్, అంటే రెండు ఒకే రకమైన కార్వింగ్ వర్క్ అనమాట. సో మనం నిత్య పూజ చేసుకోవడానికి, చక్కగా పూజ గదిలో పెట్టుకోవడానికి అనువైన విగ్రహం. సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి లలిత అమ్మవారు అనమాట. సో లలితాదేవి ఒక విగ్రహం మనకి కరెక్ట్గా 2 అంగుళాల్లో వస్తున్న విగ్రహం. సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. అలాగే అమ్మవారు ఒక ముఖం కానీ, నెలవంక, అలాగే అమ్మవారి చేతిలో ఉన్న చెరుగ్గడ, పాశము, శంకుపాశాలు ఇవన్నీ కూడా చాలా చాలా క్లారిటీగా ఉంటాయి. అలాగే అమ్మవారి లలితాసనంతో ఆ చీర కుచ్చులు కానీ అవన్నీ కూడా మీరు డిజైనింగ్ గమనించవచ్చు. అలాగే కింద అమ్మవారు ఒక పద్మపీఠం మీద, అంటే కింద పద్మం ఉంది కదా, ఆ పీఠం మీద లలితాసనంలో కూర్చుని ఉంటారు. సో ఇది వచ్చేటప్పటికి మనకి కరెక్ట్గా 2 అంగుళాల సైజులో వస్తుంది. ఇందులోనే మనకి ఇంకో సైజు ఉందన్నమాట. ఆ సైజు వచ్చేటప్పటికి 1.5 అంగుళం సైజులో వస్తుంది. అలాగే ఇందులోనే ఇంకో సైజు ఉంది, ఆ సైజు వచ్చేటప్పటికి మనకి అంగుళంలో వస్తుంది. సో 2 అంగుళాలు, 1.5 అంగుళం అనమాట. ఇలా 3 సైజులు మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ డీప్ హ్యాండ్ వర్క్తో వస్తున్నాయి. అది అంగుళం సైజ్ అని, 2 అంగుళాల సైజ్ అని ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కార్వింగ్ చేసిన విగ్రహాలు చాలా చాలా బాగుంటాయి. సో చక్కగా లలిత పారాయణం చేసుకోవడానికి, అలాగే నిత్య కుంకుమ పూజ చేసుకోవడానికి ఇంట్లోకి అనువైన విగ్రహాలు అన్నీ కూడా మనకి అంగుష్టం సైజులో వస్తున్నాయి. సో ఇదొక కలెక్షన్. చూపిస్తుంది వచ్చేటప్పటికి స్వస్తిక్ లైట్ వెయిట్ దీపం అనమాట. స్వస్తిక్లో మనకి లైట్ వెయిట్ దీపం వస్తుంది. అలాగే ఇక్కడ స్టాండ్ కూడా వస్తుంది. కింద చూడండి, కింద స్టాండ్ వచ్చి స్వస్తిక్ వచ్చి ఏకముఖం వస్తుంది. సో చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి డిజైన్ వైజ్గా చూస్తే ఇక్కడ ప్రతి స్వస్తిక్ సింబల్లో ప్రతి దాంట్లో కూడా ఓంకారం అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇది ఏకముఖంలో వస్తుంది అనమాట. లోపల చూస్తే మనకి నెమలి పురివిప్పితే ఎలా ఉంటుందో ఆ డిజైన్ అనేది ఇందులో ఇవ్వటం జరుగుతుంది. సో చాలా చాలా బాగుంటుంది. చక్కగా డైలీ చిన్న పూజ గది ఉంటే దీపారాధన చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇదొక కలెక్షన్. సో ఈ రోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను. మీకేమైనా నచ్చితే వాటి డీటెయిల్స్ అనేది తీసి వాట్సాప్ చేయండి, స్క్రీన్ షాట్స్ తీసి. ఉంటానండి. మణికుమార్, కుంభకోణం కోఆపరేటివ్ బ్రోషర్, 1 టౌన్, బందర్ రోడ్, విజయవాడ.